22వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యాజకుడు అతడు చేసిన పాపమును బట్టి పాప పరిహార్థ బలియగు పొట్టేలు వలన యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. హల్లెలూయా. ఆలోచించండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే మానవుడు తప్పు చేసి, తన కొడుకు తప్పు చేసినా, భార్య తప్పు చేసినా, పిల్లలు కానీ ఎవరు తప్పు చేసినా ఏం జరిగేదంటే, ఇక్కడ క్రీస్తు పూర్వం ఇది ఏం జరిగేదంటే, మానవుడు తప్పు చేసి ఒక జంతువుని బలిగా అర్పించేది. ఏటేట వెళ్ళి ఒక బలిని అర్పించేవాడు. ఏటేట వెళ్ళి ఒక బలిని అర్పించేవాడు. అర్పిస్తా ఉన్నాడు. ఏమనుకుంటున్నాడంటే, ఇక నా పాపాలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి అనుకుంటున్నాడు. ఇక నేను నా తప్పులన్నీ కూడా క్షమించబడ్డాయి అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని గ్రంథంలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. అయితే ఆ బలులు అర్పించడం వలన ఏటేట పాపములు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. ఏలయనగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. హల్లెలూయా. వినండి, ఇక్కడ మానవుడు ఏం చేస్తాడంటే, ఆ కాలంలో, అజ్ఞానపు కాలంలో మానవుడి పాపం చేసినప్పుడు అది తెలుసో తెలియకో పాపం చేసి ఏం చేసేవాడంటే బలర్పించేవాడు. ఆ కుటుంబంలో ఎవరు తప్పు చేసినా కూడా ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆ పొట్టేలు మీద, అది మేకపోతు కావచ్చు, గొర్రెపొడేలు కావచ్చు, పావురం కావచ్చు, గువ్వ కావచ్చు, ఇక గాడిదకు బదులుగా ఏం చేయాలంటే ఏదో ఒకటి, అది గాడిదను అర్పించరు దేవునికి. ఆ ఏం చేస్తుందంటే ఒక జంతువుని దానికి బదులుగా వేరేది కొని అది ఇవ్వాలన్నమాట. వారికి ఉన్నటువంటి, ఆ మానవుడికి ఉన్నటువంటి స్తోమతను బట్టి, లేదా ఒక ఎద్దును కావచ్చు, లేకపోతే ఒక మేకపోతుని, ఏమి లేని వాడు ఏం చేసేదంటే ఒక పావురాన్ని బలిగా అర్పించేవాడు. ఆ పావురాను లేకపోతే గువ్వనైనా ఆ పాప పరిహార్థ బలిగా అప్పగిస్తూ ఉండేది. అలా చేస్తూ ఏమవుతున్నాడంటే, దేవుడు చూస్తా ఉన్నాడు, కానీ మానవుల్లో పాపం మాత్రము మానట్లేదు. పాపం మానట్లా. దొంగతనాలు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, మోసం, కుళ్ళు, అసూయ, ఈర్ష, తాగుడు, వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నున్నా కూడా మళ్ళీ ఏమవుతా ఉన్నాడు, మళ్ళా పాపం చేస్తా ఉన్నాడు, మళ్ళా బలర్పిస్తా ఉన్నాడు. ఇలా ఏటైనా సంవత్సరం ఎన్ని రకాలుగా బలులు అర్పించినా కానీ మానవుడు పాపము చేయుట మానట్లేదు. ఆలోచించండి, ఆ పాపం చేయటం మానట్లేదు. కనుక అందుకే దేవుడు చూస్తా ఉన్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాడు మానవుడు. ఎన్నో రకాలుగా మానవుడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు, కానీ దేవుని యొక్క కృపను, అనుగ్రహాన్ని పొందుకోలేకపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆలోచించండి, మనందరం కూడా చాలాగా చక్కగా మనము భక్తి చేస్తా ఉన్నాం. భక్తి చేస్తే మనం ఏమనుకుంటామంటే దేవుని యొక్క హృదయమే చెప్పాలి. మనం చేసిన భక్తిని బట్టి దేవుని హృదయము కరగాలనుకుంటాం, కానీ అసలు భక్తి చేస్తే దేవుని హృదయం కాదు కరగాల్సింది. భక్తి చేస్తే మన స్వభావం మారిపోవాలి. అర్థమవుతుందా? వెలుగు దగ్గరకు వస్తే మన దగ్గర ఏముందో తెలుసుకోవాలి. ఒక వ్యాధిగ్రస్తుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పరీక్షలని చేస్తే, ఆ బ్లడ్ పరీక్ష కానీ లేకపోతే ఎక్స్రే స్కానింగ్ తీస్తే ఎక్కడ ఇరిగింది, ఎక్కడ ఏమైపోయింది, ప్రెగ్నెంటా, ఎన్నో నెల, పాప, బాబాని అక్కడ స్కానింగ్ లో తెలిసిపోయింది. అట్లనే మానవుడు దేవుని దగ్గర భక్తి చేస్తే ఏం జరగాలి అంటే, మనలో ఉన్న లోపము చెప్పాలి, బయటికి రావాలి. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశాడు. ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే ఫైనల్ ఏం చేయాలి? నువ్వు చదివావా, చదవలేదా, ఎందుకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు ఫెయిల్ అయిపోయావు అనేది మన పరీక్షలో తెలిసిపోయింది. పరీక్ష రాసినంత మాత్రాన 10 సార్లు రాస్తే నీకు 100 రావు కదా.
10 సార్లు రాస్తే 100కి 90 వస్తాయా? రావు. నువ్వు ఎంతగా చదవగలిగితే పరీక్ష రాసేది ఎందుకు? నీకు ఎంత జ్ఞానం ఉన్నది, నువ్వు ఎంతగా తెలుసుకున్నావు అనేది పరీక్షలో తెలిసిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వ్యక్తిగత సాక్ష్యాన్ని ఎంతగా నేను మరి ఎందుకు ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నాను, మరి ముస్లిం కుటుంబంలో నుంచి యేసుని నేను ఎలా తెలుసుకున్నానో, మరి నా బ్రతుకుని ఎలా మార్చాడు, ఇంతగా మరి కులములో నుంచి వెలవేయబడి ఎందుకు నేను ప్రకటిస్తున్నానో దేవుడు నాతో మాట్లాడి నాకు జ్ఞానోదయం చేసి నా బ్రతుకులో తెచ్చిన మార్పు